హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు ఎస్ జ్యోతి. నేను ఈరోజు 3 months నుంచి 6 months బేబీ ఫ్రాక్ చూపిస్తున్నాను. హైట్ వచ్చేసి 8 inches, విడ్త్ వచ్చేసి 6+2. ఈ విధంగా బాక్స్ లాగా మార్కింగ్ చేయాలి. తర్వాత చెస్ట్ వచ్చేసి 6+2, షోల్డర్ వచ్చేసి 4 inches, ఆర్మ్ పొడవు వచ్చేసి 4 inches, 1 inch క్రాస్ ఈ విధంగా ఆర్మ్ షేప్లో డ్రా చేసుకోవాలి. తర్వాత నడుము వచ్చేసి 5.5+2 ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 2 inches, నెక్ పొడవు ఫ్రంట్ నెక్ వచ్చేసి 3 inches, షోల్డర్ మధ్య భాగంలో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ నుంచి 3 inches ఫ్లీట్ అనేది పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది డ్రా చేసుకోవాలి. కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్ కూడా కట్ చేసి రెడీగా పెట్టాను. బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసి పెట్టాను. బ్యాక్ పార్ట్ మధ్యలో కట్ చేయాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం. మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ 2 గేర్ కోసం తీసుకున్నాను ఫ్రెండ్స్. హైట్ వచ్చేసి 10 inches, విడ్త్ వచ్చేసి 20 inches. అదేవిధంగా లైనింగ్ పైన మెయిన్ క్లాత్ పెట్టేసి ఈ విధంగా కుచ్చు అనేది పెట్టాలి. నాకు లైనింగ్ అనేది షైనింగ్ది తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టి బాడీ నెక్ మొత్తం స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత పావించి వదులుతూ కట్ చేసుకోవాలి. అక్కడక్కడ క్రాస్ అనేది కట్స్ ఇవ్వాలి. తర్వాత ఇలా టర్న్ చేసుకొని నెక్ ఏ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసామో అదే విధంగా కార్నర్కి స్టిచ్ అనేది వేయాలి. టర్న్ చేసుకొని లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నేను పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా ఫస్ట్ నెక్ అనేది కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత కట్ చేసి అక్కడక్కడ టక్స్ ఇవ్వాలి. తర్వాత టర్న్ చేసేసి నెక్ అనేది కార్నర్కి స్టిచ్ వేసిన తర్వాత లైనింగ్ మొత్తం స్టిచ్ వేస్తూ రావాలి. ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. తర్వాత అదేవిధంగా మరో సైడ్ కూడా అలాగే కుట్టి కట్ చేయాలి. నెక్ అనేది ముందుగా కుట్టుకోవాలి. తర్వాత ఎప్పుడే కానీ ఫ్రెండ్స్ మెయిన్ క్లాత్ కింద ఉండాలి, లైనింగ్ క్లాత్ పైన ఉండాలి. కుట్టిన తర్వాత టక్స్ ఇచ్చి దాన్ని తిరిగేసి రివర్స్లో లైనింగ్ మొత్తం స్టిచ్ అనేది వేయాలి. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగంలో పట్టుకొని ఫ్లీట్స్ అనేది 3 inches మార్కింగ్ చేసాం కదా, ఆ 3 inches ఫ్లీట్స్ అనేది 4 sides స్టిచ్ వేయాలి. ఫ్రంట్ పార్ట్కి 2 ఫ్లీట్స్ వస్తాయి, బ్యాక్ పార్ట్కి 2 ఫ్లీట్స్ వస్తాయి. ఇప్పుడు ఫ్లీట్స్ అన్ని కుట్టిన తర్వాత షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి నెక్ అనేది మ్యాచ్ అవుతుందా చూసుకుంటూ స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఫ్రంట్ బ్యాక్ రబ్ చేయాలి. డబుల్ స్టిచ్ వేస్తే ఇంకా మంచిది ఫ్రెండ్స్. ఈ విధంగా వేసిన తర్వాత నేను లేస్ అనేది స్టిచ్ వేస్తున్నాను. నెక్ చుట్టూ నీట్గా రావాలి ఫ్రెండ్స్. ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా సెట్ చేస్తూ రౌండ్ షేప్లో స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను ఉక్స్ పట్టి కాజా పట్టి వేస్తున్నాను. ఈ విధంగా 2 inches క్లాత్ తీసుకున్నాను. కాజా పట్టి కింది నుంచి వస్తుంది ఫ్రెండ్స్. ఒక 1/4 inch మడిచేసాను పైన. ఈ విధంగా కింది నుంచి కుట్టిన తర్వాత పైకి మడిచేసి ఈ విధంగా స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత 1/4 inch విడ్త్తో ఇంకొక స్టిచ్ అనేది వేయాలి. ఆ 2 స్టిచ్ల మధ్యలో కాజా అనేది స్టిచ్ వేయాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి కూడా డబల్ ఫోల్డ్ చేశాను. ఎక్స్ట్రా క్లాత్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి స్టిచ్ వేసి లోపలి సైడ్ ఈ విధంగా మడిచేసి నీట్గా స్టిచ్ వేయాలి. కార్నర్స్ అనేది ఎక్కడ లేవకుండా లోపలికి నీట్గా మడవాలి. ఇప్పుడు మనం ఉక్స్ పట్టి కాజా పట్టి ఒకదానిపైన ఒకటి పెట్టేసి కింద భాగము లాక్ చేయాలి. ఈ విధంగా లాక్ చేసిన తర్వాత నేను గేర్కి ఏదైతే కలర్ క్లాత్ ఉందో ఆ క్లాత్ క్రాస్ ముక్కలు 2 inches విడ్త్తో తీసుకున్నాను. డబల్ ఫోల్డ్ చేసి క్రాస్ క్లాత్ని ఆర్మ్ చుట్టూ స్టిచ్ వేస్తూ వచ్చాను. తర్వాత దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. జాయింట్ మధ్యలో ఉండాలి ఫ్రెండ్స్. జాయింట్ పైనుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసి పైపింగ్ అనేది వేయాలి. చిన్నపిల్లలకి కాబట్టి కొంచెం దొడ్డు పైపింగ్ వేస్తే చాలా బాగుంటుంది. నేను ఈ డబల్ ఫోల్డ్ చేసి దొడ్డు పైపింగ్ అనేది వేశాను. ఈ విధంగా వేసిన తర్వాత కట్ చేసి జాయింట్ మధ్యలో పెట్టేసి ఈ విధంగా నీట్గా సెట్ చేస్తూ పైపింగ్ అనేది వేయాలి. ఈ విధంగా పైపింగ్ అనేది వేసిన తర్వాత కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు గేర్ అనేది స్టిచ్ వేస్తూ రావాలి. కొద్దిగా ఒకదాని తర్వాత ఒకటి ఫ్లీట్ అనేది వచ్చేటట్టుగా నీట్గా వేయాలి. ఫ్రెండ్స్, వేసేటప్పుడు కొంచెం ఏదైనా సహాయం తీసుకోవచ్చు. నేను స్కూల్ రివర్స్ సహాయంతో ఒకదాని కిందకి ఒక ఫ్లీట్ అనేది నెట్టుకుంటూ ఒకదాని కింద ఒకటి వచ్చేటట్టుగా చూస్తూ ఫ్లీట్స్ అనేది పెట్టాను. తర్వాత రివర్స్ బ్యాక్ సైడ్ తిప్పి ఈ విధంగా లైనింగ్ క్లాత్ కూడా ఫ్లీట్స్ పెట్టుకుంటూ వచ్చాను.
ఈ విధంగా పెట్టడం వలన మనకు జాయింట్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఏమాత్రం లోపలి భాగం కూడా డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది. అసలు మనం కుట్టిన కుట్లు ఏవి కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతాయి. ఈ విధంగా స్టిచ్ అనేది మరో సైడ్ కూడా స్టిచ్ వేస్తూ రావాలి. ఒకదాని కిందికి ఒకటి ఫ్లీట్ వచ్చేటట్టుగా వేయాలి. ఫ్రెండ్స్, నాది గేర్ అనేది ఎక్కువగా లేదు, అంటే నా దగ్గర క్లాత్ ఇంతే ఉంది కాబట్టి లైట్గా ఫ్లీట్స్ పెట్టుకుంటూ వచ్చాను. కానీ ఇంకా గేర్ అంటే క్లాత్ ఎక్కువగా ఉంటే ఇంకొంచెం గేర్ కూడా పెట్టుకోవచ్చు. చూడ్డానికి బుట్ట బొమ్మలాగా ఉంటుంది ఫ్రాక్. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేస్తూ లైనింగ్ కూడా కుట్టిన తర్వాత సైడ్స్ ఇప్పుడు ఆమ్ రెండు కలిపి జాయింట్ అనేది వేసుకోవాలి. నడుము దగ్గర కొద్దిగా ఎక్కువగా పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా పట్టుకున్న తర్వాత కింది దాకా వచ్చేసి లాక్ చేసేయాలి. మరో ప్రక్కన కూడా అదే విధంగా స్టిచ్ వేసిన తర్వాత టర్న్ చేసుకోవాలి. చూడడానికి మనకి ఫ్రాక్ అనేది ఈ విధంగా